అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఉగాది పండుగ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఉగాది పండుగ విశిష్టత. ఉగాది అనేది తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఉగాది రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైసాగ్గా జరుపుకుంటారు. అదేవిధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలు పాటిస్తారు. అయితే పండుగను జరుపుకోవడంలో పెద్ద తేడాలు ఉండవు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రోధినామ సంవత్సరానికి ముగింపు పలికి విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది ఆవిర్భావ చరిత్ర. గ్రంథాల్లో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవునికి ఒక రోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవునికి ఒక రోజు ప్రారంభం అవుతుంది. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ అనే అర్థాలు కూడా ఉన్నాయి. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. విశ్వంలో జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకొక విధంగా యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం అంటే ఏడాది కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథినాడు అనగా ఉగాది రోజు సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడన్న విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఆ వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తాడు. సముద్ర గర్భంలో దాచిన వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు గనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు విశ్వావసునామ సంవత్సరం. మనకు 60 ఉగాది పేర్లు ఉన్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు. ఈ రెండు గ్రహాలు ఉన్న చోటు నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తుంది. ప్రకృతి అందాలు. ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం. చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిల రాగాలు వినిపిస్తాయి. ఉగాది పూజ విధానాలు. ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి శుభం కలగాలని ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. 6 రుచులు అంటే షడ్రుచుల సమ్మేళనం కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకం. ఈ రోజున దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం సంప్రదాయం. కొత్త సంవత్సరంలోని ప్రారంభంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, మంచి చెడులను, కాందాయ ఫలాలను, ఆదాయ ఫలితాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు. ఈ ఉగాది పండుగ మనందరికీ ఆనందం, శాంతి మరియు సంపదలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ పండుగని ఎలా జరుపుకుంటారు?
మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మరింత సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.